నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మాలకుల బంధువుల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కరపత్రాలను మాల మహానాడు కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలాల అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10న నిజామాబాద్ లోని ఆర్మూర్ రోడ్ శ్రావ్య గార్డెన్స్ నందు నిర్వహిస్తున్న మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభకు ఉమ్మడి మండలాల నుంచి మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని, ఎస్సీ ఉపకులాలందరూ ఐకమత్యంగా ఉండాలని నినాదంతో ముందుకు వెళ్తున్నామని, ఎస్సీ ఉపకులాలు కలిసి ఉండడమే ప్రధాన లక్ష్యమని, పాలకులు తమ రాజకీయ స్వార్థం కోసం ఒకటిగా కలిసి ఉన్న ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణ పేరుతో విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలి రావాలని, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాములు, సాయిలు, గంగారాం, సైదయ్య, శివశంకర్, తుకారం, సంజు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కోటగిరి మండలంలోని హెడ్ క్వార్టర్లో రేపు మన 10వ తారీఖు రోజు మా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి మా మాల నాయకులు అందరూ వస్తున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా తెలియపరచడానికి మేము మా కోటగిరి మండలంలో ఈ పాంప్లెంట్ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కోటగిరి మండలం, పోతంగల్ మండలం మరియు ఈ బోధన్ డివిజన్ అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మన మాల సహోదరులందరూ హాజరై విజయవంతం చేయాలని, వర్గీకరణ అనే అంశాన్ని ఎదుర్కొనాలని మా కోటగిరి మరియు పోతంగల్ మండల ఉమ్మడి మాల మహానాడు కమిటీ ద్వారా కోరుతున్నాము. జై భీమ్, జై మాల. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.